గోల్ఫ్ బాల్ మీద ఈ చిన్న చిన్న గుంతలు ఎందుకుంటాయి? మరి టెన్నిస్ బాల్ ఎల్లో కలర్లోనే ఎందుకుంటుంది? మీకు ఇది తెలుసా? మీ టీవీ రిమోట్ పనిచేస్తుందో లేదో మీ ఫోన్ కెమెరాతో తెలుసుకోవచ్చని. అలానే క్లాక్లో జీరో అనేది ఎందుకు ఉండదు? మరి సన్ గ్లాసెస్ని మొదట్లో దేనికి యూజ్ చేసేవారో మీకు తెలుసా? ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, గోల్ఫ్ బాల్ మీద ఉండే చిన్న చిన్న గుంతలు ఎందుకు? మీరు గోల్ఫ్ బాల్ని గమనిస్తే దానిపై చిన్న చిన్న గుంతలు అయితే ఉంటాయి. ఒకవేళ బాల్ అనేది నునుపుగా ఉంటే అది గాలిలో ఎక్కువ దూరం ప్రయాణించలేదు. ఈ చిన్న చిన్న గుంతలు ఆ గాలి ఒత్తిడిని తగ్గించి బాల్ గాలిలో ఎక్కువ దూరం అలానే వేగంగా దూసుకుపోయేలా చేస్తాయి. నునుపుగా ఉండే బాల్ కంటే ఈ గుంతలున్న బాల్ రెట్టింపు దూరం అయితే ప్రయాణిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, కొత్త షూస్ బాక్స్లో ఉండే ఆ చిన్న సిలికా జెల్ ఎందుకుంటుంది? మనం షూస్ లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నప్పుడు ఒక చిన్న వైట్ ప్యాకెట్ అయితే కనిపిస్తుంది. దానిపై డు నాట్ ఈట్ అని అయితే రాసి ఉంటుంది. దీని పని ఏంటంటే బాక్స్లో ఉండే తేమనైతే పీల్చుకోవడం. తేమ ఉండే షూస్ నుండి వాసన రావడం లేదా బ్యాక్టీరియా చేరే అవకాశం అయితే ఉంటుంది. ఈ ప్యాకెట్ ఆ వస్తువులను ఎప్పుడూ కూడా పొడిగా అయితే ఉంచుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మైక్ పైన ఉండే ఆ స్పాంజ్ లేదా ఫిల్టర్ అనేది దేనికి? సింగర్స్ లేదా యూట్యూబర్లు వాడే మైక్ పైన ఒక నల్లటి స్పాంజ్ అయితే ఉంటుంది. దీన్ని పాప్ ఫిల్టర్ అని అయితే అంటారు. మనం మాట్లాడేటప్పుడు పా లేదా బా లాంటి వర్డ్స్ పలికినప్పుడు మన నోటి నుండి గాలి వేగంగా వస్తుంది. ఆ గాలి వల్ల మైక్లోనే డబ్ అనే శబ్దం రాకుండా కేవలం మీ వాయిస్ మాత్రమే స్పష్టంగా రికార్డ్ అవ్వడానికి ఈ స్పాంజ్ అయితే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఎరేజర్ వెనక ఉండే నీలం రంగు భాగం దేనికి? చాలామంది ఎరేజర్ ఒకవైపు ఎరుపు లేదా పింక్, మరోవైపు నీలం రంగులో ఉండటం చూసే ఉంటారు. నీలం రంగు భాగం పెన్ను గీతలను తుడపడానికని మనం అనుకుంటాం, కానీ అసలు కారణం అది కాదు. పింక్ రంగు భాగం మామూలు పేపర్ల మీద పెన్సిల్ మార్కులను తుడపడానికి వాడతారు. కానీ నీలం రంగు భాగం మందపాటి డ్రాయింగ్ పేపర్లు లేదా గరుగ్గా ఉండే ఆర్ట్ పేపర్ల మీద పెన్సిల్ గుర్తులను తుడపడానికి తయారు చేశారు. అది కొంచెం గరుగ్గా ఉంటుంది కాబట్టి మందపాటి పేపర్ల మీద బాగా పనిచేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, చలికాలంలో మన నోటి నుండి పొగ ఎందుకు వస్తుంది? మనం ఊపిరి వదిలినప్పుడు మన నోటి నుండి వచ్చే గాలిలో నీటి ఆవిరి ఉంటుంది, అంటే వాటర్ వేపర్. బయట వాతావరణం చాలా చల్లగా ఉన్నప్పుడు మనం వదిలే వేడి గాలి బయట ఉన్న చల్లటి గాలిని తగిలిన వెంటనే ద్రవీభవించి చిన్న నీటి బిందువులుగా మారుతుంది. అదే మనకు పొగలా కనిపిస్తుంది. వేసవిలో బయట గాలి కూడా వేడిగానే ఉంటుంది కాబట్టి ఈ మార్పు అయితే జరగదు. ఫ్యాక్ట్ నెంబర్ 6, టీవీ రిమోట్ పనిచేస్తుందో లేదో మీ ఫోన్ కెమెరాతో తెలుసుకోవచ్చంట. రిమోట్ పనిచేయనప్పుడు బ్యాటరీలు అయిపోయాయా లేదా రిమోట్ పాడైందని మనకు సందేహం వస్తుంది కదా. దాన్ని చెక్ చేయడానికి మీ ఫోన్ కెమెరా ఆన్ చేసి రిమోట్లోనే బల్బ్ ఉంటుంది కదా, ఐఆర్ ఎల్ఈడి బల్బ్, దాన్ని కెమెరా వైపు పెట్టి ఏదైనా బటన్ అయితే నొక్కండి. మీ కంటికి కనిపించని ఆ ఇన్ఫ్రారెడ్ లైట్ కెమెరా స్క్రీన్ మీద ఊదా రంగులో మెరుస్తూ కనిపిస్తుందంట. ఒకవేళ లైట్ అనేది వెలక్కపోతే బ్యాటరీ అయిపోయిందని, బ్యాటరీ మార్చాలని దీని యొక్క అర్థం అంట. ఇది ఒకసారి ట్రై చేసి అయితే చూడండి, నాకు కింద కామెంట్లు అయితే చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 7, టెన్నిస్ బాల్స్ ఎప్పుడు ఎల్లో కలర్లోనే ఎందుకుంటాయి? టెన్నిస్ బాల్స్ మొదట్లో బ్లాక్ లేదా వైట్ రంగులు అయితే ఉండేవంట. కానీ టీవీలో టెన్నిస్ మ్యాచ్లు ప్రసారం చేయడం మొదలుపెట్టాక వ్యూయర్స్కి ఆ బాల్ సరిగ్గా కనిపించేది కాదు. ప్రముఖ డాక్యుమెంటరీ మేకర్ డేవిడ్ అటెనర్బో సలహాతో టీవీలో స్పష్టంగా కనిపించేలా ఆప్టిక్ ఎల్లో రంగును ప్రవేశపెట్టారు. ఈ రంగు మానవ కంటికి అన్ని రంగుల కంటే చాలా వేగంగా కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, మీ చేతికి ఉండే చిన్నపాటి ఎముక దేనికి? మీరు మీ అరచేతిని వెనక్కి వంచి బొటన వేలును చిటికెన వేలును కలిపి చూస్తే మణికట్టు దగ్గర ఒక నరం లేదా ఎముక లాంటిది బయటకు పొడుచుకు వచ్చినట్లయితే కనిపిస్తుంది. దీన్ని పామారిస్ లాంగస్ అని అయితే అంటారు. ఇది మన పూర్వీకులు చెట్లు ఎక్కడానికి ఉపయోగపడేది, కానీ ఇప్పుడు మనకు దీంతో పని లేదు. అందుకే ప్రపంచంలో దాదాపు 14% మందికి ఈ నరం అస్సలు ఉండదు. ఇది లేకపోయినా మన చేతికి వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 9, సన్ గ్లాసెస్ని మొదట్లో ఎందుకు యూజ్ చేసేవారు? చాలామంది సన్ గ్లాసెస్ అంటే ఫ్యాషన్ అనుకుంటారు, కానీ వీటిని మొదట్లో చైనాలోనే న్యాయమూర్తులు తయారు చేశారు. కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు తమ కళ్ళల్లో ఉండే భావాలను, అంటే కోపం, అనుమానం ఇటువంటివి అవతలి వారికి తెలియకుండా దాచడానికి వారు ముదురు రంగు అద్దాలను అయితే ధరించేవారంట. ఫ్యాక్ట్ నెంబర్ 10,
గడియారంలోనే 0 అనేది ఎందుకు ఉండదు? గడియారం 12 నుండి మొదలై 1తో ముగుస్తుంది. 0 లేకపోవడానికి కారణం అది సమయాన్ని సూచించే సైకిల్. 12 గంటలనేది ఒక చక్రం పూర్తి కావడం. 0 ఉంటే సమయాన్ని లెక్కించడం కష్టమవుతుంది. అందుకే 12 అయితే ఉపయోగిస్తారు. ఇవి ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్స్ మీకు ఎలా కనిపించాయో నాకు కింద కామెంట్లు అయితే చెప్పండి. వీడియో కానీ నచ్చితే లైక్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.